వ్యూయర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు పవర్ సిస్టమ్ ఆపరేషన్ అండ్ కంట్రోల్లో లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ గురించి మాట్లాడుతున్నాను. దీనిలో ముఖ్యంగా ఒక ఇంటర్ కనెక్టెడ్ పవర్ సిస్టమ్ నెట్వర్క్ తీసుకున్నట్లయితే దాని మీద లోడ్ వేరీ అవుతూ ఉన్నట్లయితే మరి యాక్టివ్ రియాక్టివ్ పవర్స్ కూడా మారిపోతూ ఉంటాయి. మరి వీటిని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడం, కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో వీటి మూలంగా మరి ఫ్రీక్వెన్సీ, వోల్టేజెస్ ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక మనిషికి మరి షుగరు, నార్మల్ బీపీ ఎలాగనో అలాగనే ఈ పవర్ సిస్టానికి కూడా వోల్టేజీ మరి ఫ్రీక్వెన్సీ ఇవి మారిపోతూ ఉంటాయి లోడ్ను బట్టి. సో వాటిని ఎలాగా కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలి అనేది ఇదిగో ఈ లెసన్ చెప్తుంది. అంటే ఈ లెసన్తో పాటు మరో లెసన్ కూడా ఉంది. ఈ లెసన్ కొంత పార్ట్ ఫ్రీక్వెన్సీని ఎలా మ్యాచ్ చేయాలి లోడ్ తోటి అనేది చెప్తుంది. అందుకే దీని పేరు లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్. లోడ్ ఫ్రీక్వెన్సీ ఏమిటి? ఇప్పుడు మనిషి ఉన్నాడు, ఒక 25 కేజీల బరువు మోయగలడు. ఆ 25 కేజీల బరువుతోటి కొంత వేగంతో వెళ్ళగలడు. అదే 50 కేజీలు వేస్తే ఏమవుతుంది? వేగం తగ్గిపోవట్లా. ఇక్కడ కూడా అంతే. ఇదిగో మన జనరేటర్ మీద ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నాం కదా, థర్మల్ ప్లాంట్స్ అంటే దానిలో జనరేటర్స్ ఉంటాయని. మరి వాటి మీద లోడ్ పెరిగిపోతూ ఉంటే స్పీడ్ తగ్గిపోతూ ఉంటుంది. లోడ్ తగ్గిపోతూ ఉంటే స్పీడ్ పెరిగిపోతూ ఉంటుంది. స్పీడ్ పెరిగిందంటే ఫ్రీక్వెన్సీ పెరిగిందని, స్పీడ్ తగ్గిందంటే ఫ్రీక్వెన్సీ తగ్గిందని. ఎందుకు? మనకు తెలుసు కదా, ఇవి సింక్రోనస్ మెషిన్స్ కదా. NS = 120f/p కదా. మరి NSను బట్టి కదా ఫ్రీక్వెన్సీ ఎఫ్ అనేది ఉండేది. NS = 120f/p కదా. P అనేది నెంబర్ ఆఫ్ పోల్స్ కాన్స్టెంటు, 120 అనేది కాన్స్టెంటు. సో స్పీడ్ అనేది ఇదిగో ఫ్రీక్వెన్సీని బట్టి కదా మారిపోతూ ఉంది. సో ఇక్కడ బేసిక్గా మాట్లాడేటప్పుడు ఇంట్రడక్షన్లో చెప్పాలి అంటే యాక్టివ్ అండ్ రియాక్టివ్ పవర్ కంటిన్యూస్లీ చేంజెస్ విత్ రైజింగ్ అండ్ ఫాలింగ్ ఇన్ లోడ్. లోడ్ పెరగడం ద్వారా మరియు తగ్గడం ద్వారా, లోడ్ అంటే ఏమీ లేదు, మనం మోసేటువంటి బియ్యం బస్తా అని అనుకోండి. ఇక్కడ జనరేటర్ మీద పడేటువంటి మరి ఈ లైట్లు, ఫ్యాన్లు వగైరా వగైరా, మోటార్లు ఇవన్నీ కూడా లోడ్ల కింద వస్తాయి మన జనరేటర్ల మీద. మరి ఏమవుతుంది దీనికోసం? ఇవి యాక్టివ్ రియాక్టివ్ పవర్లు రెండు కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఎందుకు చేంజ్ అవుతాయి? ఈ లోడు పెరగడం లేదా తగ్గడం మూలంగా. సో స్టీమ్ ఇన్పుట్ ఏం చేయాలి దీనికోసం? మరి ఇవన్నీ కూడా ఇదిగో స్టీమ్ ప్లాంట్స్ కదా, బొగ్గు ఆధారితం కదా, మొదటి యూనిట్లో నేర్చుకున్నాం కదా. సో స్టీమ్ ఇన్పుట్ మస్ట్ బి రెగ్యులేటెడ్. దీన్ని రెగ్యులేట్ చేసి పారేయాలి, దీన్ని కంట్రోల్ చేయాలి. స్టీమ్ ఇన్పుట్ మస్ట్ బి రెగ్యులేటెడ్ టు మ్యాచ్ ద డిమాండ్. అంటే మన లోడ్ డిమాండ్ని మీట్ అవ్వడానికి సరిపోయినంతగా స్టీమ్ ఇన్పుట్ని, అంటే అంతే కదా, ఇన్పుట్ని మరి మన కంట్రోల్లో పెట్టుకోవాలా, చేయాలి. లేకపోతే ఏమైంది? ఫ్రీక్వెన్సీ చేంజ్ అయిపోతుంది. ఫ్రీక్వెన్సీ చేంజ్ అయిపోయిందంటే మరి స్పీడు కంట్రోల్లో దాటిపోద్ది. జనరల్గా ఈ పర్మిసిబుల్ ఫ్రీక్వెన్సీ లిమిట్ ఎంత అంటే ఇండియాలో పవర్ ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ కదా. దీనికి ±5 హెర్ట్జ్ వరకు, 0.5 హెర్ట్జ్ వరకు అలౌ చేయొచ్చు, ఇబ్బంది లేదు. అలా పెట్టుకున్నాం. దాన్ని దాటిందంటే మాత్రం ఇబ్బంది. సో అన్ని ఎక్విప్మెంట్ కూడా మరి ఈ టాలరెన్స్ వరకు అలౌ అయ్యేటట్లుగా పెట్టుకున్నాం. ఈ టాలరెన్స్ అలౌ అయ్యేటట్లుగా ±0.5 హెర్ట్జ్ అంటే 50.5 కానీ 49.5 వరకు కానీ వెళ్ళే వరకు పెట్టుకున్నాం. ఒకవేళ ఈ ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ కాలేదనుకోండి, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఇదిగో చూడండి వరుసగా. ఇది లాస్ టు కన్జ్యూమర్కి లాస్ ఎట్టా? సపోజ్ ఒక పేపర్ ఇండస్ట్రీ తీసుకున్నాం అనుకోండి. మరి పేపర్ ఇండస్ట్రీలో పేపర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మరి మోటార్స్ మీదగా జరిగిద్ది. సపోజు ఫ్రీక్వెన్సీ తగ్గింది అంటే మోటార్ స్పీడ్ తగ్గిందంటే దాని ప్రొడక్షన్ కూడా తగ్గిపోద్దిగా. అంటే గంటకి 1000 పేపర్లు ముద్రించేది మరి ఇప్పుడు 900 పేపర్లో 800 పేపర్లో ముద్రించేస్తాం. అంటే మనకు లాసేగా. సో దిస్ ఈజ్ లాస్ టు కన్జ్యూమర్.
తర్వాత మరి ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్స్ ఈజ్ నాట్ పాసిబుల్. రెండవదే ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ మరి మరి మనం సింక్రొనైజేషన్లో నేర్చుకున్నాం కదా. సింక్రొనైజేషన్ అంటే ఏంది? ఏదన్నా ఒక జనరేటర్ని మనం మరి ఎస్టాబ్లిష్ చేసినప్పుడు, జనరేషన్ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని తీసుకెళ్ళి మిగతా జనరేటర్స్తో కలిపేయటమేగా సింక్రొనైజేషన్ అంటే. అక్కడ ఏం కావాలి? వోల్టేజ్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలి, ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలి, ఫేజ్ సీక్వెన్స్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలి. మరి ఇక్కడ ఫ్రీక్వెన్సీ తేడా వచ్చిందంటే మరి ప్యారలల్ ఆపరేషన్ సాధ్యం కాదు కదా. ఇది ఒక ఇబ్బంది. తర్వాత మూడవది ద లాసెస్ ఇన్ ట్రాన్స్ఫార్మర్ ఇంక్రీజెస్. మరి ఎడ్డీ కరెంట్ లాసెస్, హిస్టెరిసిస్ లాసెస్ మనం ఫార్ములాస్ తీసుకున్నట్లయితే అవి ఫ్రీక్వెన్సీ మీద కదా డిపెండ్ అవుతాయి. అంచేత ఏమవుతుంది? సో ఈ లాసెస్ కూడా పెరిగిపోతాయి. తర్వాత నాలుగవది కంట్రోలింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ డ్రైవ్స్ ఈజ్ డిఫికల్ట్. మరి ఎలక్ట్రికల్ డ్రైవ్ అనేది కూడా దాని యొక్క స్పీడ్ అనేది ఇదిగో దీని మీద డిపెండ్ అయి ఉంటుంది కదా, 120f/p మీద. సో ఫ్రీక్వెన్సీ మారిపోతూ ఉందంటే మరి ఆ స్పీడ్ని పట్టుకోవడం, కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడం అనేది సాధ్యం కాదు. సో ఇదంతా కూడా లోడ్కి, ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. తర్వాత మరొకటి ఉంది, ఎక్సైటేషన్ మస్ట్ బి రెగ్యులేటెడ్. ఎక్సైటేషన్ అంటే ఏమీ లేదు, ఫీల్డ్ కరెంటే. జనరేటర్ ఉంది కదా, జనరేటర్ అంటే మన ఏసీ జనరేటర్, ఆల్టర్నేటర్ ఉంది కదా, మరి థర్మల్ ప్లాంట్స్లోనూ మరి మన హైడల్ ప్లాంట్స్లోనూ ఉండేటువంటివి. సో వీటి పరిస్థితి వచ్చేసరికి దానిలో మనం రోటార్కి మరి డీసీ సప్లై ఇస్తాం కదా, దాన్నే ఎక్సైటేషన్ అంటాం, ఎక్సైటింగ్ కరెంట్ అంటాం. దీన్ని రెగ్యులేట్ చేయాలి, అంటే దీన్ని కంట్రోల్ చేయాలి టు మ్యాచ్ రియాక్టివ్ డిమాండ్. అంటే రియాక్టివ్ పవర్ని మరి మ్యాచ్ చేయాలి అంటే ఎక్సైటేషన్, ఫీల్డ్ కరెంట్ని మరి మన చేతుల్లో పెట్టుకోవాలా, కంట్రోల్ చేయాలా. అదర్వైజ్ వోల్టేజ్ ఎట్ వేరియస్ బసెస్ గో బియాండ్ ద లిమిట్స్. లేదనుకో వోల్టేజ్ దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ బేసిక్గా 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి మనం. యాక్టివ్ పవర్ని కంట్రోల్ చేయాలి అంటే మరి ఫ్రీక్వెన్సీని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. రియాక్టివ్ పవర్ని కంట్రోల్ చేయాలి అంటే ఇదిగో ఎక్సైటేషన్ కరెంట్, అంటే జనరేటర్ యొక్క ఫీల్డ్ కరెంట్ ఐఎఫ్ అంటాం కదా, దాన్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మరి ఇది ఒకవేళ కాన్స్టెంట్గా మెయింటైన్ చేయలేకపోయాం అనుకో, అప్పుడు ఏంది బాధలు అంటే మరి వోల్టేజ్ దాని ఇష్టం వచ్చినట్టు ఎరిగిపోతూ ఉంటుందిగా. సో ఫస్ట్ ఏంటి? నెసెసిటీ ఆఫ్ కీపింగ్ వోల్టేజ్ కాన్స్టెంట్. ఓవర్ వోల్టేజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ మోటార్స్ ఏమవుతుంది? ఎలక్ట్రికల్ మోటార్స్ రన్ ఎట్ ఓవర్ స్పీడ్ రిజల్ట్ ఇన్ వైబ్రేషన్ అండ్ మెకానికల్ డ్యామేజ్. మరి ఓవర్ వోల్టేజ్ వచ్చేసింది అనుకో మన మోటార్స్కే, ఓవర్ స్పీడ్లోకి వెళ్ళిపోతాయి. సో ఈ ఓవర్ స్పీడ్ మీదుగా వైబ్రేషన్స్, మెకానికల్ డ్యామేజ్, అంతే కదా జరిగేది. వైబ్రేషన్ వచ్చేస్తుంది, ముసలివాడు వణికినట్టు వణికి మరి పడిపోతుంది, డ్యామేజ్ అన్నమాట. తర్వాత రెండవది ఇన్సులేషన్ ఫెయిల్యూర్. మరి ఎక్కువ వోల్టేజ్ అప్లై చేస్తే దాని రేటింగ్ కన్నా ఇన్సులేషన్ పోద్దుగా, సో ఇన్సులేషన్ ఫెయిల్యూరు. అలా కాకుండా తక్కువ వోల్టేజ్ వచ్చిందనుకోండి, లోవర్ వోల్టేజ్ వచ్చిందనుకోండి, లోవర్ వోల్టేజ్ అంటే ఫర్ ఏ గివెన్ పవర్ వోల్టేజ్ తగ్గిందంటే మరి కరెంట్ పెరిగిద్దిగా. సో ఎందుకంటే P = VI తెలిసిందేగా మీకు, లేదా VI cos φ 1 అనుకున్నారనుకోండి, మరి V పెరిగిందంటే ఒకవేళ V తగ్గింది అంటే I పెరిగిందిగా, మోర్ కరెంట్ కదా. మరి మోర్ కరెంట్ అంటే హీటింగ్ లాసెస్, ఇంకా మీకు తెలుసుగా హీటింగ్ లాసెస్ అనేవి, ఈ ప్రాబ్లమ్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. సో ఇదన్నమాట బేసిక్గా. సో ఎప్పుడైనా సరే మనము యాక్టివ్ పవర్ని కంట్రోల్ చేయాలి అంటే ఏం చేయాలా? మనం ఫ్రీక్వెన్సీని కంట్రోల్లో పెట్టుకోవాలా, అంటే స్టీమ్ ఇన్పుట్ని కంట్రోల్లో చేయాలా. అదే రియాక్టివ్ పవర్ని వోల్టేజ్ని కంట్రోల్లో పెట్టాలి అంటే ఫీల్డ్ కరెంట్ని, తద్వారా రియాక్టివ్ పవర్ని కంట్రోల్ చేయవచ్చు. ఇదనమాట ఈ వీడియోలో.